మీకు ముఘల్ హిస్టరీ అంటే 50 పేజెస్ నోట్స్ గుర్తొస్తున్నాయా? ఆగండి, ఈరోజు ఆ ప్రాబ్లం ఫరెవర్ సాల్వ్ అవుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ, వెర్ యు నాట్ ఓన్లీ లెర్న్ ద సబ్జెక్ట్ బట్ మెమరైజ్ ఇట్ ఫరెవర్. లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఎస్ఎస్సి, గ్రూప్స్, బ్యాంకింగ్, ఆర్ఆర్బీ అన్ని ఎగ్జామ్స్లో ముఘల్ హిస్టరీ నుండి డైరెక్ట్లీ 6 నుండి 8 మార్క్స్ వస్తాయి. ఓకేనా? మరి ఈ టాపిక్కి బోరింగ్ టైమ్లైన్ అప్రోచ్ కాదు, ఒక పవర్ఫుల్ స్టోరీ మ్యాప్ అప్రోచ్తో వెళ్దాం. బాబర్ నుండి ఔరంగజేబ్ వరకు ప్రతి రూలర్, ప్రతి బ్యాటిల్, ప్రతి రిఫార్మ్ అన్నీ ఒక కనెక్టెడ్ స్టోరీగా మీ బ్రెయిన్లో లాక్ అవుతాయి. ప్రాబ్లం ఏమిటంటే, మీరు డేట్స్, నేమ్స్ అన్నీ చదువుతారు, కానీ ఎగ్జామ్ హాల్లో అన్నీ మిక్స్ అయిపోతాయి. అవునా కాదా? ఈ వీడియోలో ఆ కన్ఫ్యూజన్ ఫరెవర్ తొలగిపోతుంది. ప్రతి కాన్సెప్ట్కి పీవైక్యూ యాంగిల్తో స్లోలీ, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి చూస్తే రివిజన్ 10 టైమ్స్ ఫాస్ట్ అవుతుంది. ఈ వీడియో మొత్తం చూడండి, ఒక్క మార్క్ కూడా వదిలిపెట్టకండి. ఓకేనా? లెట్స్ గో. సో ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్లే ముందు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మీరు ఎస్ఎస్సి, గ్రూప్స్, బ్యాంకింగ్, ఆర్ఆర్బీ ఏ ఎగ్జామ్ టార్గెట్ చేస్తున్నా ఒంటరిగా ప్రిపేర్ చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అవునా కాదా? అందుకే స్కై అకాడమీ మెంటర్షిప్ బ్యాచ్ మీకోసం డిజైన్ చేయబడింది. ఈ బ్యాచ్లో మీకు కంప్లీట్ ఫుల్ వీడియో కోర్స్, ప్రింటబుల్ పీడిఎఫ్స్, టాపిక్ వైజ్ క్విజెస్, సెక్షన్ వైజ్ టెస్ట్స్, ఫుల్ లెంత్ మార్క్స్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. కానీ ఇది మాత్రమే స్పెషల్ కాదు. అన్నిటికంటే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏమిటంటే, మీకు ఒక ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఆ గ్రూప్లో ట్యూటర్, మెంటర్ మరియు స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ప్రతి స్టూడెంట్ని పర్సనలీ మానిటర్ చేస్తాం. ప్రతిరోజు మార్నింగ్ షెడ్యూల్, ఈవినింగ్ టెస్ట్ ఆన్ డైలీ టాపిక్స్, పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్. ఇది మన పేరే చెప్పేలా ఉంది, 360 డిగ్రీస్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్. ఇది జస్ట్ ఏ కోర్స్ కాదు, ఇది మీ సెలెక్షన్ వరకు వెళ్లే కంప్లీట్ సిస్టమ్. ఒక్కసారి ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇప్పుడు కంటెంట్లోకి వెళదాం. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ముఘల్ హిస్టరీలో రూట్ క్లియర్ చేసుకోవాలంటే మొదట బాబర్ యొక్క ఫ్యామిలీ కోడ్ అర్థం చేసుకోవాలి. ఇది పీవైక్యూ ఫేవరెట్ క్వశ్చన్. డైరెక్ట్గా అడుగుతారు. బాబర్ తండ్రి వైపు నుండి తిమూర్ యొక్క వంశస్థుడు, తల్లి వైపు నుండి చెంగిస్ ఖాన్ యొక్క వంశస్థుడు. 2 అత్యంత పవర్ఫుల్ కాంకరర్స్ యొక్క బ్లడ్ ఒకే పర్సన్లో. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఒక సింపుల్ వర్డ్ అసోసియేషన్ చూడండి. బాబర్ అంటే టైగర్ అని అర్థం. ఒక టైగర్కి 2 పవర్ఫుల్ పేరెంట్స్ ఉన్నాయి, ఫాదర్ తిమూర్, మదర్ చెంగిస్. టైగర్ 2 వైపుల నుండి స్ట్రాంగెస్ట్ బ్లడ్ తెచ్చుకున్నాడు. ఇలా విజువలైజ్ చేయండి. మళ్ళీ చెప్తాను, ఫాదర్ సైడ్ తిమూర్, మదర్ సైడ్ చెంగిస్ ఖాన్. బాబర్ అంటే టైగర్, 2 వైపులా పవర్ ఉన్న టైగర్. గాట్ ఇట్? ఈ కనెక్షన్ బ్రెయిన్లో ఫిక్స్ అయిందా? ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే ఇన్స్టెంట్గా ఆన్సర్ చేయగలరు. నోట్ ఇట్ డౌన్, ఫాదర్ తిమూర్, మదర్ చెంగిస్ ఖాన్. ఆల్వేజ్ రిమెంబర్ దిస్. ఓకేనా? ఇప్పుడు బాబర్ ఇండియాలో మొఘల్ రూల్ ఎలా స్టార్ట్ చేశాడు అని చూద్దాం. 1526 ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్, బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోధి. ఇప్పుడు ఎగ్జామ్లో ఒక్క క్వశ్చన్ రాదు, 2-3 రకాల క్వశ్చన్స్ వస్తాయి. బ్యాటిల్ ఇయర్ ఏమిటి, ఆపోనెంట్స్ ఎవరు, రిజల్ట్ ఏమిటి అన్నీ క్లియర్ చేసుకోవాలి. ఓకేనా? ఇబ్రహీం లోధి అప్పటి ఢిల్లీ సుల్తానేట్ రూలర్. వద్ద 1,00,000 వరకు ఆర్మీ ఉంది. ఆ నాళ్లలో చాలా బిగ్ నెంబర్. కానీ బాబర్ వద్ద ఉన్నదేమిటి? టెక్నాలజీ అడ్వాంటేజ్. టర్కిష్ ఆర్టిల్లరీ, కెనాన్స్, గన్ పౌడర్. ఇబ్రహీం లోధి వద్ద ఇవి లేవు. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, నెంబర్స్ వర్సెస్ టెక్నాలజీ. బాబర్ వన్ నాట్ బికాస్ ఆఫ్ మోర్ సోల్జర్స్, బట్ బికాస్ ఆఫ్ సుపీరియర్ టాక్టిక్స్ అండ్ వెపన్స్. ఇది ఎగ్జామినర్ కాన్సెప్ట్గా అడుగుతాడు. వై డిడ్ బాబర్ విన్? మీ ఆన్సర్ రెడీగా ఉండాలి. తులుగ్మా ఫార్మేషన్ ప్లస్ ఆర్టిల్లరీ. ఇబ్రహీం లోధి బ్యాటిల్లో మరణించాడు. మొఘల్ రూల్ ఇండియాలో అఫీషియల్గా స్టార్ట్ అయింది. 1526 ఇస్ ద కీ ఇయర్. నోట్ ఇట్ డౌన్. ఓకేనా? సో ఫ్రెండ్స్, తులుగ్మా గురించి ఎగ్జామ్లో అడుగుతుంటారు, కానీ చాలామంది స్కిప్ చేస్తారు. దాన్ని మిస్ చేయకండి, ఇది ఫ్రీ మార్క్స్. తులుగ్మా అంటే ఏమిటి? ఒక ఫ్లాంకింగ్ వార్ఫేర్ టాక్టిక్. ఆర్మీని లెఫ్ట్, రైట్, సెంటర్గా డివైడ్ చేసి ఎనిమీని అన్ని వైపుల నుండి అటాక్ చేయడం. ఇప్పుడొక చిన్న స్టోరీగా చూద్దాం. ఇబ్రహీం లోధి యొక్క ఎలిఫెంట్ ఆర్మీ స్ట్రెయిట్ లైన్లో వచ్చింది. బాబర్ యొక్క ఆర్మీ ఏం చేసింది? లెఫ్ట్ వింగ్ దాటి వెళ్ళింది, రైట్ వింగ్ దాటి వెళ్ళింది. సెంటర్లో క్యానన్స్ ఫైర్ చేస్తున్నాయి. ఎలిఫెంట్స్ క్యానన్ సౌండ్కి భయపడి తిరిగి పరిగెత్తాయి. లోడీస్ ఓన్ ఆర్మీని తొక్కేశాయి. ఆలోచించండి, ఎనిమీ తన సొంత ఆర్మీని డెస్ట్రాయ్ చేసుకున్నాడు.
ఎంత పవర్ఫుల్ టాక్టిక్ అంటే దిస్ ఈజ్ తులుగ్మా. మళ్ళీ గుర్తు చేసుకుందాం. తులుగ్మా అంటే ఫ్లాంకింగ్ టాక్టిక్. లెఫ్ట్, సెంటర్, రైట్గా డివైడ్ అయ్యి ఎనిమీని సరౌండ్ చేయడం. ఆర్టిలరీ ప్లస్ తులుగ్మా, బాబర్స్ విన్నింగ్ ఫార్ములా. గాట్ ఇట్? నోట్ ఇట్ డౌన్, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు బాబర్ యొక్క 4 మెయిన్ బ్యాటిల్స్ని ఒక 4 స్టెప్ ల్యాడర్గా ఇమాజిన్ చేయండి. ఇది ఒకసారి విజువలైజ్ చేస్తే ఎగ్జామ్లో ఎప్పటికీ కన్ఫ్యూజ్ అవ్వరు. ఫస్ట్ స్టెప్ 1526 పానీపట్. ఢిల్లీ థ్రోన్ తీసుకున్నాడు. ఒపోనెంట్ ఇబ్రహీం లోధి. సెకండ్ స్టెప్ 1527 ఖాన్వా. రాజ్పూట్ ఛాలెంజ్ తీసుకున్నాడు. ఒపోనెంట్ రాణా సంగా, స్ట్రాంగెస్ట్ రాజ్పూట్ రూలర్ ఆ టైంకి. థర్డ్ స్టెప్ 1528 చందేరి. సెంట్రల్ ఇండియా కంట్రోల్. ఒపోనెంట్ మేదిని రాయ్. ఫోర్త్ స్టెప్ 1529 ఘాగ్రా. ఈస్టర్న్ ఫ్రంట్ సెక్యూర్ చేశాడు. బీహార్, బెంగాల్ వైపు ఆఫ్ఘాన్ రెసిస్టెన్స్ తొలగించాడు. ఇప్పుడు ల్యాడర్గా మళ్ళీ చూద్దాం. ఢిల్లీ, రాజ్పూట్స్, సెంట్రల్ ఇండియా, ఈస్ట్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. స్టెప్ 1 ఢిల్లీ, స్టెప్ 2 రాజ్పూట్స్, స్టెప్ 3 సెంట్రల్, స్టెప్ 4 ఈస్ట్. ఒక్కొక్క స్టెప్తో బాబర్ ఇండియాని సెక్యూర్ చేశాడు. ఎగ్జామ్లో బ్యాటిల్ ప్లస్ అపోనెంట్ పేర్గా అడుగుతారు. ఈ ల్యాడర్ రెడీగా ఉంటే ఇన్స్టెంట్గా ఆన్సర్ చేయవచ్చు. నోట్ ఇట్ డౌన్, ఓకేనా? సో ఫ్రెండ్స్, ముఘల్ రూలర్స్ రాసిన బుక్స్ అనే టాపిక్ నుండి ఎగ్జామ్స్లో 3 నుండి 4 ఫిక్స్డ్ క్వశ్చన్స్ వస్తాయి. వీటిని మీరు ఫ్రీ మార్క్స్గా ట్రీట్ చేయాలి, ఓకేనా? బాబర్ రాసిన ఆటోబయోగ్రఫీ తుజుకే బాబ్రీ. దీన్నే బాబర్ నామా అని కూడా అంటారు. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్, ఈ బుక్ ఒరిజినల్గా టర్కిష్ లాంగ్వేజ్లో రాయబడింది. ఎగ్జామ్లో లాంగ్వేజ్ బేస్డ్ క్వశ్చన్ వస్తుంది. టర్కిష్ అని రిమెంబర్ చేసుకోండి. ఒక సింపుల్ వర్డ్ అసోసియేషన్తో గుర్తుపెట్టుకుందాం. బాబర్ తండ్రి వైపు తిమూర్. తిమూర్ సెంట్రల్ ఏషియా నుండి వచ్చాడు. సెంట్రల్ ఏషియా టర్కిష్ స్పీకింగ్ రీజియన్. అందుకే బాబర్ టర్కిష్లో రాశాడు. ఈ కనెక్షన్లో లాజిక్ ఉంది. మళ్ళీ చెప్తాను. బాబర్ నామా, టర్కిష్ లాంగ్వేజ్, బాబర్స్ ఆటోబయోగ్రఫీ. ఈ 3 పాయింట్స్ ఒకటే క్వశ్చన్కి ఆన్సర్. హుమయూన్కి సంబంధించిన బుక్ హుమయూన్ నామా. దాన్ని గుల్బదన్ బేగం రాసింది. ఆమె బాబర్ యొక్క కుమార్తె. ఇది కూడా ఎగ్జామ్లో వస్తుంది. ఆథర్ గుల్బదన్ బేగం. నోట్ ఇట్ డౌన్. అక్బర్కి సంబంధించి అక్బర్ నామా. ఆథర్ అబుల్ ఫజల్. ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. రూలర్ ప్లస్ బుక్ ప్లస్ ఆథర్. గాట్ ఇట్? ఓకేనా? సో ఫ్రెండ్స్, హుమాయూన్ గురించి చాలామంది చదివేటప్పుడు ఒక్క లైన్లో వీక్ రూలర్ అని పాస్ అయిపోతారు. కానీ ఎగ్జామ్ అలా అడగదు. కాజ్ అండ్ ఎఫెక్ట్గా అడుగుతుంది. అందుకే కేర్ఫుల్గా వినండి. హుమాయూన్ తండ్రి బాబర్ మరణించాక 1530లో మొఘల్ థ్రోన్కి వచ్చాడు. కానీ ఆ టైంలో ఒక పవర్ఫుల్ ఛాలెంజర్ అరైజ్ అయ్యాడు. షేర్ షా సూరి, బీహార్ నుండి. 1539 బ్యాటిల్ ఆఫ్ చౌసా. షేర్ షా సూరి వర్సెస్ హుమాయూన్. షేర్ షా 1. ఇప్పుడొక స్టోరీగా ఇమాజిన్ చేయండి. హుమాయూన్ ఆ బ్యాటిల్లో తప్పించుకోవడానికి గ్యాంజెస్ రివర్ దాటాడు. ఒక వాటర్ క్యారియర్ అతన్ని సేవ్ చేశాడు. చరిత్రలో ఇది రికార్డెడ్గా ఉంది. ఈ బ్యాటిల్ యొక్క రిజల్ట్ ఏమిటి? హుమాయూన్ డిఫీట్. కానీ కంప్లీట్గా లూజ్ కాలేదు. ఒక ఛాన్స్ మిగిలింది. మళ్ళీ నోట్ చేసుకోండి. 1539 బ్యాటిల్ ఆఫ్ చౌసా, షేర్ షా 1, హుమాయూన్ డిఫీటెడ్. ఈ ఇయర్ తప్పకుండా ఎగ్జామ్లో వస్తుంది. నోట్ ఇట్ డౌన్, ఓకేనా? ఫ్రెండ్స్, షేర్ షా సూరి గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఆయన రూల్ చాలా షార్ట్. 1540 నుండి 1545, కేవలం 5 ఇయర్సే. కానీ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నిటికంటే ఎక్కువగా ఇక్కడి నుండే వస్తాయి. అవునా కాదా? ఎందుకంటే ఆయన రిఫార్మ్స్ చేశాడు, బ్యాటిల్ చేయలేదు. రిఫార్మ్స్ అంటే ఎగ్జామినర్స్ లవ్. 3 కీవర్డ్స్ మీకిస్తాను: రూపీ, రోడ్, రెవెన్యూ. ఈ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే షేర్ షా యొక్క మేజర్ రిఫార్మ్స్ కవర్ అవుతాయి. రూపీ, ఆయన స్టాండర్డ్ సిల్వర్ రూపీ ఇంట్రడ్యూస్ చేశాడు. కరెన్సీ సిస్టమ్ రిఫార్మ్. రోడ్, గ్రాండ్ ట్రంక్ రోడ్, సొనార్గావ్ నుండి పేషావర్ వరకు. ఆ రోడ్ ఈ రోజు కూడా ఎగ్జిస్ట్ చేస్తుంది. ఇది చాలా అమేజింగ్, ఓకేనా? రెవెన్యూ, ఎఫిషియెంట్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్, ప్రాపర్ ల్యాండ్ సర్వే. ఇది అక్బర్ లేటర్ డెవలప్ చేశాడు తోడర్మల్ ద్వారా. మళ్ళీ రిపీట్ చేయండి మీరు. రూపీ, రోడ్, రెవెన్యూ. 3 R's ఆఫ్ షేర్ షా సూరి. ఈ 3 పాయింట్స్ నుండి ఎగ్జామ్లో 5 నుండి 6 క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తాయి. నోట్ ఇట్ డౌన్, ఓకేనా? సో ఫ్రెండ్స్, గ్రాండ్ ట్రంక్ రోడ్ గురించి ఒక్కసారి డీప్గా చూద్దాం. ఎగ్జామ్లో డిఫరెంట్ యాంగిల్స్ నుండి అడుగుతారు. గ్రాండ్ ట్రంక్ రోడ్ కంప్లీట్ రూట్ సొనార్గావ్, దట్ ఈస్ ప్రెజెంట్ డే బంగ్లాదేశ్, నుండి పేషావర్, ప్రెజెంట్ డే పాకిస్తాన్ వరకు మొత్తం రఫ్గా 2500 కిలోమీటర్స్. ఇప్పుడు థింక్ చేయండి, 1545కి ముందే ఈ రోడ్ ఎగ్జిస్ట్ చేయడం అది ఎంత ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్.
ఆ రోడ్తో పాటు షేర్ షా సెరాయ్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేశాడు. సెరాయ్ అంటే రెస్ట్ హౌసెస్ ఫర్ ట్రావెలర్స్, సోల్జర్స్ అండ్ మర్చెంట్స్. కమ్యూనికేషన్ సిస్టమ్ ఎఫిషియెంట్ చేశాడు. ఇప్పుడు సిల్వర్ రూపీ గురించి. ఇది ఇండియాలో స్టాండర్డ్ కరెన్సీ ఇంట్రడ్యూస్ అయిన మొదటిసారి. షేర్ షా ముందు కరెన్సీ ఇన్కన్సిస్టెంట్గా ఉండేది. ఈ రూపీ కాన్సెప్ట్ అక్బర్, జహంగీర్కి కూడా కంటిన్యూ అయింది. ఒక సింపుల్ స్టోరీగా గుర్తుపెట్టుకోండి. మీ పాకెట్లో ఉన్న రూపీ దాని గ్రాండ్ ఫాదర్ షేర్ షా సూరి. ఇప్పుడు ఎప్పటికీ మర్చిపోరు, ఓకేనా? నోట్ ఇట్ డౌన్. గ్రాండ్ ట్రంక్ రోడ్, సెరాయ్ సిస్టమ్, సిల్వర్ రూపీ, ఆల్ షేర్ షా కాంట్రిబ్యూషన్స్. గాట్ ఇట్? సో ఫ్రెండ్స్, ఇప్పుడు ముఘల్ హిస్టరీలో అత్యంత పవర్ఫుల్ చాప్టర్ అక్బర్ 1556 సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్. ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది, ఈ బ్యాటిల్లో అక్బర్ సైడ్ నుండి యాక్చువల్లీ ఫైట్ చేసిందెవరు? ఆన్సర్ బైరమ్ ఖాన్, అక్బర్ యొక్క గార్డియన్ అండ్ కమాండర్. ఆపోనెంట్ ఎవరు? హేము. ఆయన అప్పటికే ఢిల్లీలో పవర్ తీసుకున్న హిందూ జనరల్, ఒరిజినల్లీ ఆదిల్ షా సూరి యొక్క మినిస్టర్. ఈ బ్యాటిల్లో బైరమ్ ఖాన్ గెలిచాడు, హేము డిఫీట్ అయ్యాడు. అక్బర్ ఫార్మల్లీ ముఘల్ ఎంపరర్ అయ్యాడు. ఇప్పుడు ఎగ్జామ్లో కామన్గా వచ్చే క్వశ్చన్, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ వర్సెస్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ ఆపోనెంట్ కంపారిజన్. ఫస్ట్లో ఇబ్రహీం లోధి, సెకండ్లో హేము. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రిపీట్, 1526 ఫస్ట్ పానిపత్, ఆపోనెంట్ ఇబ్రహీం లోధి, బాబుర్ 1. 1556 సెకండ్ పానిపత్, ఆపోనెంట్ హేము, బైరమ్ ఖాన్ 1 ఆన్ బిహాఫ్ ఆఫ్ అక్బర్. ఈ రెండు బ్యాటిల్స్ కంపేర్ చేసే క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. నోట్ ఇట్ డౌన్, ఓకేనా? సో ఫ్రెండ్స్, అక్బర్ ఎరాలో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్ 1576 బ్యాటిల్ ఆఫ్ హాల్దీఘాటీ, అక్బర్స్ ఫోర్సెస్ వర్సెస్ మహారాణా ప్రతాప్ ఆఫ్ మేవార్. ఈ బ్యాటిల్ గురించి చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇయర్, అపోనెంట్స్, రిజల్ట్, లొకేషన్ అన్నీ క్లియర్గా చెప్తాను. అక్బర్ సైడ్ నుండి కమాండ్ చేసింది మాన్ సింగ్, మహారాణా ప్రతాప్ వైపు ఫేమస్ హార్స్ చేతక్. ఈ రెండు నేమ్స్ ఎగ్జామ్లో వస్తాయి. రిజల్ట్ గురించి, మహారాణా ప్రతాప్ ఈ బ్యాటిల్లో డిఫీట్ అయ్యాడు, కానీ సరెండర్ చేయలేదు. ఆయన రెసిస్టెన్స్ లైఫ్ టైం కంటిన్యూ చేశాడు. ఈ యాంగిల్ క్వశ్చన్స్లో వస్తుంది. హాల్దీఘాటీ ఎక్కడుంది? రాజస్థాన్లో, ప్రెజెంట్ డే రాజ్సమన్ డిస్ట్రిక్ట్. లొకేషన్ బేస్డ్ క్వశ్చన్ కూడా వస్తుంది. ఒక మెమరీ లింక్, హల్దీ అంటే ఎల్లో, హాల్దీఘాటీ అంటే ఎల్లో సాయిల్ పాస్. ఆ ఎల్లో సాయిల్లో ప్రతాప్ యొక్క రెసిస్టెన్స్ ఉంది. ఒకసారి విజువలైజ్ చేయండి. ఎల్లో సాయిల్, చేతక్, మాన్ సింగ్, 1576 ఇవి అన్నీ ఒక ఇమేజ్లో కనెక్ట్ అవుతాయి. గాట్ ఇట్? నోట్ ఇట్ డౌన్, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఒక్క మినిట్ ఆగండి. చాలా ఇంపార్టెంట్ విషయం మళ్ళీ చెప్పాలి. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, కానీ ఒక్కో వీడియోతో ప్రిపరేషన్ కంప్లీట్ కాదు, ఓకేనా? మీకొక స్ట్రక్చర్డ్ సిస్టమ్ కావాలి, డైలీ స్టడీ ప్లాన్ కావాలి, టెస్టింగ్, అనాలిసిస్, పర్సనల్ గైడెన్స్ కావాలి. అందుకే ఎస్కే అకాడమీ మెంటర్షిప్ బ్యాచ్లో జాయిన్ చేసుకోండి. ఇందులో ఏమి దొరుకుతుందంటే కంప్లీట్ ఫుల్ వీడియో కోర్స్ విత్ బెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్, టాపిక్ వైజ్ అండ్ సెక్షన్ వైజ్ టెస్ట్స్, ఫుల్ లెంత్ మార్క్స్ అండ్ ప్రింటబుల్ పీడిఎఫ్స్ అన్నీ ఒకే ప్లాట్ఫామ్లో. కానీ అన్నిటికంటే స్పెషల్ పార్ట్ ఇప్పుడు చెప్తాను. మీకొక ఎక్స్క్లూజివ్ ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఆ గ్రూప్లో మీ ట్యూటర్, మీ మెంటోర్ మరియు మీరు మాత్రమే ఉంటారు. ప్రతిరోజు మార్నింగ్ షెడ్యూల్ ఇస్తారు, ఈవినింగ్ టెస్ట్ పెడతారు, పర్ఫార్మెన్స్ పర్సనలీ ఎనలైజ్ చేస్తారు. ఇది 360 డిగ్రీ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్. మీరు ఎలోన్గా ప్రిపేర్ చేయడం కాదు, ఒక స్ట్రాంగ్ టీమ్ మీతో ఉంటుంది సెలక్షన్ వరకు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, టుడే జాయిన్ చేసుకోండి. ఇప్పుడు కాంటెంట్లోకి వెళ్దాం, ఓకేనా? సో ఫ్రెండ్స్, అక్బర్ రిలీజియస్ పాలసీస్ నుండి ఎగ్జామ్లో రెగ్యులర్ క్వశ్చన్స్ వస్తాయి. రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకుందాం. ఫస్ట్, సుల్హేకుల్. ఇదొక పాలసీ ఆఫ్ యూనివర్సల్ పీస్ అండ్ టాలరెన్స్, అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయడం. సెకండ్, దీనే ఇలాహీ. అక్బర్ 1582లో ఇంట్రడ్యూస్ చేశాడు. ఇదొక సింక్రెటిక్ ఫెయిత్, డిఫరెంట్ రిలీజియన్స్ నుండి ఎలిమెంట్స్ తీసుకొని క్రియేట్ చేశాడు. ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ ఏమిటంటే వీటి మధ్య డిఫరెన్స్ అడుగుతారు. సుల్హేకుల్ అంటే పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ టాలరెన్స్ పాలసీ. దీనే ఇలాహీ అంటే ఒక న్యూ రిలీజియస్ డాక్ట్రిన్. ఈ డిఫరెన్స్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఒక సింపుల్ వేగా సుల్హేకుల్ అంటే రెస్పెక్ట్ ఎవ్రీవన్, దీనే ఇలాహీ అంటే క్రియేట్ సంథింగ్ న్యూ. అక్బర్ వద్ద నవరత్నాస్ అనే 9 జెమ్స్ ఉన్నారు. వీరిలో బీర్బల్, తోడర్మల్, అబుల్ ఫజల్, తాన్సేన్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఈచ్ పర్సన్స్ రోల్ సెపరేట్గా అడుగుతారు. బీర్బల్ విట్, తోడర్మల్ రెవెన్యూ, అబుల్ ఫజల్ హిస్టారియన్, తాన్సేన్ మ్యూజిక్. ఈ మ్యాపింగ్ గుర్తుపెట్టుకోండి. నోట్ ఇట్ డౌన్, ఓకేనా? సో ఫ్రెండ్స్, జహంగీర్ ఎరాలో ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎక్కువగా పర్సనాలిటీస్ మీద ఫోకస్ అవుతాయి, పాలసీ కంటే పీపుల్ బేస్డ్ క్వశ్చన్స్. జహంగీర్ అంటే అడ్మినిస్ట్రేషన్ కంటే ఆర్ట్, పెయింటింగ్, నేచర్పై ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆయన పేరే జహంగీర్ అంటే
కాంకరర్ ఆఫ్ ద వరల్డ్. కానీ రియల్ పవర్ చాలాసార్లు నూర్జహాన్ చేతుల్లో ఉంది. నూర్జహాన్ జహంగీర్ యొక్క వైఫ్. ఆమె అడ్మినిస్ట్రేటివ్లీ వెరీ పవర్ఫుల్. కాయిన్స్ మీద కూడా ఆమె పేరుంది. ఇది ఎగ్జామ్లో డైరెక్ట్లీ అడుగుతారు. ఇత్మాద్ ఉద్ దౌలాస్ టూంబ్. ఇది నూర్జహాన్ తన తండ్రి కోసం కట్టించింది. ఇది ఆర్కిటెక్చర్లో పీట్రా దురా వర్క్ యొక్క ఎర్లీ ఎగ్జాంపుల్. తాజ్మహల్కి ప్రోటోటైప్గా కన్సిడర్ చేయబడుతుంది. జహంగీర్ ఎరాలో ఒక పెయిన్ఫుల్ చాప్టర్ గురు అర్జన్ దేవ్ ఎగ్జిక్యూషన్, 5th సిక్ గురు. 1506లో ఎగ్జిక్యూషన్ జరిగింది. ఈ టాపిక్ సిక్ హిస్టరీ క్వశ్చన్స్లో వస్తుంది. ముఘల్ సిక్ కాన్ఫ్లిక్ట్ యాంగిల్. మళ్ళీ రిపీట్ చేయండి. నూర్జహాన్, ఇత్మాద్ ఉద్ దౌలా, గురు అర్జన్ దేవ్. ఈ 3 జహంగీర్ ఎరా కీ పాయింట్స్. నోటెడ్ డౌన్, ఓకేనా? సో ఫ్రెండ్స్, షాజహాన్ ఎరా అంటే ముఘల్ ఆర్కిటెక్చర్ యొక్క గోల్డెన్ ఏజ్. ఈ పీరియడ్ నుండి ఆర్కిటెక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయి. అందుకే కేర్ఫుల్గా నోట్ చేసుకోండి. తాజ్మహల్. షాజహాన్ తన వైఫ్ ముంతాజ్ మహల్ మెమరీలో ఆగ్రాలో కట్టించాడు. వైట్ మార్బుల్. 1632 నుండి 1653 వరకు కన్స్ట్రక్షన్. ఆర్కిటెక్ట్ ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. పియట్రా డ్యూరా అంటే ఏమిటి? ఇన్లేడ్ స్టోన్ వర్క్. ప్రెషియస్ స్టోన్స్తో మార్బుల్లో డిజైన్స్ క్రియేట్ చేయడం. తాజ్మహల్లో ఈ టెక్నిక్ బ్యూటిఫుల్గా యూజ్ చేయబడింది. ఎగ్జామ్లో పియట్రా డ్యూరా అసోసియేటెడ్ విత్ అని అడిగితే తాజ్మహల్, షాజహాన్ ఎరా, ఆన్సర్ రెడీ. జామా మస్జిద్ ఢిల్లీలో ఉంది. ఇండియాస్ లార్జెస్ట్ మాస్క్. షాజహాన్ కన్స్ట్రక్షన్. రెడ్ ఫోర్ట్ ఢిల్లీలో షాజహాన్ కట్టించాడు. ఒక ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. షాజహాన్ ఈక్వల్స్ వైట్ మార్బుల్ ఈక్వల్స్ తాజ్మహల్ ఈక్వల్స్ ఆగ్రా. షాజహాన్ ఈక్వల్స్ రెడ్ ఫోర్ట్ ఈక్వల్స్ జామా మస్జిద్ ఈక్వల్స్ ఢిల్లీ. 2 లొకేషన్స్ క్లియర్లీ సెపరేట్ చేసుకోండి. ఎగ్జామ్లో లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. నోట్ ఇట్ డౌన్, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఔరంగజేబ్తో మొఘల్ ఎంపైర్ పీక్కి వెళ్ళింది. జోగ్రాఫికల్లీ లార్జెస్ట్ ఎంపైర్. కానీ అదే టైంలో సీడ్స్ ఆఫ్ డిక్లైన్ కూడా పడ్డాయి. ఇది ఎగ్జామ్లో కాన్సెప్ట్ బేస్డ్గా అడుగుతారు. వాట్ కాజ్డ్ మొఘల్ డిక్లైన్? ఔరంగజేబ్ అక్బర్ యొక్క సుల్-ఏ-కుల్ పాలసీని రివర్స్ చేశాడు. జిజియా ట్యాక్స్ రీఇంట్రడ్యూస్ చేశాడు. నాన్ ముస్లిమ్స్ మీద ట్యాక్స్. ఇది పెద్ద పొలిటికల్ మిస్టేక్. మరాఠా రెసిస్టెన్స్తో కంటిన్యూస్ వార్స్. శివాజీ వర్సెస్ ఔరంగజేబ్ కాన్ఫ్లిక్ట్. ఫైనాన్సెస్ డ్రెయిన్ అయ్యాయి. ఔరంగజేబ్ 1658 నుండి 1707 వరకు రూల్ చేశాడు. నియర్లీ 50 ఇయర్స్. కాని లాస్ట్ 30 ఇయర్స్ డెక్కన్ వార్స్లో వేస్ట్ అయ్యాయి. ఆయన మరణం తర్వాత ముఘల్ ఎంపైర్ ర్యాపిడ్గా వీక్ అయింది. లేటర్ ఇన్వేజన్స్కి పాత్ ఓపెన్ అయింది. ఒక ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్ నోట్: ఔరంగజేబ్ బీబీ కా మక్బరా కట్టించాడు ఆయన వైఫ్ కోసం. దీన్ని పూర్ మ్యాన్స్ తాజ్మహల్ అని అంటారు. ఈ కంపారిజన్ ఎగ్జామ్లో వస్తుంది. నోట్ ఇట్ డౌన్. జిజియా రీఇంట్రొడక్షన్, మరాఠా కాన్ఫ్లిక్ట్స్, డెక్కన్ వార్స్, ఔరంగజేబ్ ఎరా డిక్లైన్ రీజన్స్. గాట్ ఇట్? ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ముఘల్ సుల్తనేట్ గురించి చాలా డీప్గా చూసుకున్నాం, ఓకేనా? బాబర్ యొక్క తైమూర్ జంగిస్ లీనేజ్ నుండి స్టార్ట్ అయ్యి 4 బ్యాటిల్స్ ల్యాడర్, తులుగ్మా టాక్టిక్, తుజుకే బాబ్రీ, హుమాయూన్ ఫాల్, షేర్షాస్ 3R రీఫార్మ్స్, అక్బర్స్ పానిపత్, హల్దీఘాటీ, మన్సబ్దారీ, సుల్హే-కుల్, దీనే ఇలాహీ, తోడర్మల్ 10 సాలా, జహంగీర్, నూర్జహాన్, షాజహాన్ ఆర్కిటెక్చర్, ఔరంగజేబ్ డిక్లైన్ అన్నీ ఒక కనెక్టెడ్ స్టోరీగా కవర్ చేశాం. ఈ వీడియో యొక్క క్లాస్ రూమ్ నోట్స్, ప్రింట్ చేసుకోవడానికి రెడీగా ఉన్న కంప్లీట్ స్టడీ మెటీరియల్ స్కై అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. వీడియో చూసిన తర్వాత డౌన్లోడ్ చేసుకుని రివిజన్కి యూజ్ చేయండి. అబ్సల్యూట్లీ ఫ్రీ. మీరింకా ఏ టాపిక్ కావాలో, ఏ సబ్జెక్ట్ మీద వీడియో కావాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను పర్సనల్గా ప్రతి కమెంట్ చదువుతాను అండ్ రిప్లై ఇస్తాను. ఇది నా వర్డ్ మీకు. ఎనీ డౌట్స్ ఉన్నాయా? కమెంట్ బిలో. ఐ విల్ ఆన్సర్ ఈచ్ వన్ పర్సనలీ. స్కై అకాడమీ మీతో ఉంది సెలెక్షన్ వరకు. కీప్ స్టడీయింగ్, స్టే కన్సిస్టెంట్. లెట్స్ గో.